టాప్ 5 తెలంగాణకు స్వాగతం. దసరాకు మరో 3 రోజులే ఉండటంతో ప్రజలు పట్నం నుంచి సొంతూళ్లకు పయనమవుతున్నారు. హైదరాబాద్లోని జేబీఎస్, సిబిఎస్ బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. ఉప్పల్ రింగ్ రోడ్డు, మియాపూర్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ ప్రాంతాలు ప్రయాణికులతో రద్దీగా మారాయి. టీజీఎస్ఆర్టీసీ సుమారు 7,000కు పైగా స్పెషల్ బస్సులు నడుపుతున్నారు. సీట్లు దొరకం లేదని ప్రజలు వాపోతున్నారు. అటు ఎంజీబీఎస్లో బురద తొలగింపు ప్రక్రియ కొలిక్కి రావడంతో బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. నిజాంపేట మండలం నాగర్ గ్రామ శివార్లోని పాత బ్రిడ్జి వద్ద వ్యక్తి మృతదేహం తేలింది. భారీ వర్షాల కారణంగా వాగులో కొట్టుకొచ్చిన డెడ్ బాడీ చెత్తలో చిక్కుకుపోయింది. అటుగా వెళ్లిన స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే కల్హేర్ పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహం ఎవరిది అనేది విషయమై పూర్తి వివరాలు తేలాల్సి ఉందని పోలీసులు తెలిపారు. బీహార్ ఎన్నికల తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరగనున్న ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సెంట్రల్ అబ్జర్వర్లను నియమించింది. మొత్తం 470 మంది అధికారులు పరిశీలకులుగా పని చేయనున్నట్లు తెలిపింది. తెలంగాణలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో బై ఎలక్షన్లు అనివార్యమైన సంగతి తెలిసిందే. ఈ స్థానానికి బీఆర్ఎస్ నుంచి గోపీనాథ్ సతీమణి సునీత పోటీ చేయనుండగా ఇతర పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించాల్సి ఉంది. తెలంగాణలో గ్రూప్ 2 తుది ఫలితాలు విడుదలయ్యాయి. చైర్మన్ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 783 పోస్టులకు 782 మంది ఎంపికయ్యారు. ఒక్క పోస్టు భర్తీ కాలేదు. తెలంగాణ సంస్కృతి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను దుబాయ్ ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా డప్పు వాయిద్యాలతో బతుకమ్మలను ఎదుర్కొన్న కళాకారులు మహిళలను స్వాగతించారు. అనంతరం మహిళలు భక్తి శ్రద్ధలతో సంప్రదాయబద్ధంగా గౌరీదేవికి పూజలు నిర్వహించారు. ఈ వేడుకలో స్థానిక తెలంగాణ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.